కాష్టములు పుట్టినా కట్టే మాతృత నాథపతి వెయ్యి శ్రీ నల్లబోసమ్మ శ్రీ అల్లదానపతి వెయ్యి శరణములో కాలమాతృ నాశల్లి 10 వేలు నల్లబోషవాయి శరణం శరణం అంటే కదనే నా ఒక జిల్లల్లో 10 వేలు చెరగట్టు రామలింగ నిమలాడ రాజన్న 10 వేలు శరణము నా తల్లి రాజరాజేశ్వరి 10 వేలు పాదపాదాన 10 వేలు వన్న భీమన్న వీరభద్రావతిని భద్రకాళి 10 వేలు నాముతాదకేసరి తాత మధురదేవి తాత వచ్చచ్చకొండ అవమూతవరగన్నే 10 వేలు నా భర్త జమ్మదగ్గిని నా కొడుక పరశురామ కొడుక చిట్కడయ్యా కొడుక డొక్కడయ్యా కొడుక జమ్మలే చూడు బిడ్డ సిరియాల గౌరి మన్నేడు మా బ్రహ్మణ తుల్య ప్రముతుల్య భావాని కర్ణాటకంలో సోదత్తి ఎల్లమ్మాయి నాకు ముందుండేది నా సింహాల రథం నా తోడపోత లింగా గరడ స్తంభాల 10 వేలు మీకు చిత్తకోటి వందనాలు శరణంబ మాత 10 వేలు అగ్నిగుండాలు సదరపాటాలు ముత్యాల పందిరి నాలకం పోలు ఒక పూజారుడు రడవేడి శబ్దములు 10 వేలుడైనా ఒక పూజారుడికి 10 వేలు మీకు అఖిలాండ జ్యోతుండ బ్రహ్మాండ కోటుండ బ్రహ్మాండ నాయని రాజరాజేశ్వరి ఆది లలితాంబ 10 వేలు శరణము బాలా త్రిపుర సుందరి 10 వేలు సూదులమ్మ డొకలమ్మ గుండెలమ్మ నాలుకలమ్మ గజల పాపమ్మ ఆటలమ్మ పాటలమ్మ తలుపులమ్మ నా కిట్కిలమ్మ గజల గాంధారి దేవి పాదపాదాన 10 వేలు పోషమ్మ కాశమ్మ కాలమ్మ కనకదుర్గమ్మ కాళికాంబ చండిని ముండిని చాముండిని కాపాలిని కాలుని త్రినేత్రివమ్మ 10 వేలు నీకు నా ముతాత కేసర తాత మంజల దేవి తాత వచ్చుకొండవ ముద్దె విరగన్ని నా తాత దక్షపతి అమ్మమ్మ కౌసల్యమాత పాదపాదాన 10 వేలు నీకు ఏడంత్రాల బోనం 5 బోనం సచ్చాన బోనం 7 బోనము 7 గొట్టుల పాలాయం నాది 2 బోనం ఎత్తుకొని చిన్న సెల్లె నల్ల పోసవ్వాయి పాల పరమాన పూజలు కదనే పాల పరమాణాలు నీకు పెడుతున్న సెల్లె రక్త బలులు నీకు లేవమ్మ శ్రీలోక చెంచరని శ్రీచక్రవాసిని శ్రీచక్రముతోని కూసున్నవమ్మ మా లక్ష్మీదేవి లేక సంతోషమమ్మ ఆనందమమ్మ 10 వేలు సెల్లె ఎల్ల కాలాలు పిలుచుకుందు బాని అక్కను నీ పాదపాదాన 10 వేలు ముగ్గురు తన్నులార ముగ్గురమ్మలార 10 వేలు శరణు నా బిడ్డలార 10 వేలు సంతోషం సంతోషమాయే నా యొక్క జల్లెల్ల బోనాలు ఎల్లిని కదనే 7 రక్క జల్ల బోనాలు 7 బోనాలు ఎల్లిని సంతోషమైంది ఆనందమయ్యింది అగ్నిగుండముల కూడా ఎవరికి ఆటంకము లేకుండా మంచిగా నీళ్ళు వచ్చింది అగ్నిగుండములకే సంతోషమైంది బస్తికి ఆనందము ఊరుకు ఆనందము 10 వేల శరణు ఇంటింటి పల్లాల ఆనందము దుఃఖాలు ఎట్లయినా ఉంటాయి కానీ కర్మలు వచ్చినాయి ఓడగొట్టుకుంటే ఓడబోయేది కాదు కడుపుల్లో దొరికిన సుఖము కైలాసం పోయిన దొరకపోదు కట్టుకున్న భర్త కొట్టినా తిట్టినా పిల్లలు సతాయించిన కానీ జీవితం వెళ్తానే ఉంటది బీట మీకు కావాల్సింది ప్రాణమమ్మా కరోనమా మరిలో గెలిచి వచ్చిండ్రు మీరు సంతోషమైంది ఆనందమైంది బేట ఉత్సవాలు సంతోషమా తల్లి మరి ఇంకా 10 వేలునైనా 10 వేలు రోజుకింత ఏడాదికింత విరుక్కుంటూ పోతున్నది కానీ తగ్గుముఖం అయితే లేదు 10 వేలునైనా ఒక్కొక్కరి ఎట్లుంటదంటే ఒక ఏడాది ఎగురుతారు ఒక ఏడాది ఎగరరమ్మా మీరు ఏడాది ఎగురుతున్న శక్తి పెంచుతున్నారు కానీ తగ్గుముఖము చేస్తా లేరు అట్లా కానీ రానా సిల్లె నల్ల కోసమ్మ చిత్రాంగిది బిడ్డ చిన్నది కదా 10 వేల శరణు ఏడలేని దేవత గీడ ఉన్నదిరా ఏడలేని ఆనందము నీ గుళ్ళ ఉన్నది పాదానైనా కొన్ని చోట్ల 10 వేలు చేస్తున్నామంటే చేస్తున్నావు లేదంటే లేదు ఏనాడైన పేరుకు వాకలేదయ్య ఈ గుడి గోపురము ఏడైన పేరుకు పట్టించుకోలేదయ్య మీ మనసులు భక్తిని చూసిండు స్వచ్ఛమైన భక్తిని ఏదో లోపల పెట్టిండు ఆమె పాదాల కాడ పెట్టిండు మీ భక్తిని చేసి పుష్పమాలలు చేసి ఆమె పాదాల కాడ పువ్వు పెట్టినా పత్రి పెట్టినా స్వీకరించుకుంటా ఎవరెవరికి ఏమేం కావాలన్నా పంపించుకుంటా ఒక గడువు పరిశాన్ పెట్టిన ఒక గడువు సిగ్గు పెట్టిన ఒక గడువు మీకు ఆనందం చేసుకుంటూ వచ్చింది
ఎల్ల కాలాలు మీరు ఇట్లనే మరవకుండా చేసుకుంటూ వస్తే కొన్ని గుళ్ళు గోపురాలు ఇంత పెద్ద దేవాలయాలు పేరుకే ఉంటాయి బిడ్డ. వారాలు అమాస పుణ్యాలకు యజ్ఞాలు కూడా ఉండవు. ఏడాదికి ఒక్కసారి వార్షికోత్సవానికే పూజ పునస్కారం, చండి యాగాలు, భోజన కార్యక్రమాలు. ఇది నిత్య కళ్యాణ పచ్చతోరణం కదరా వారిడ. ప్రతి పున్నమ్ము గడియల్లా నా తమ్ముడు అనవర సత్యనారాయణ పూజ, మృత్యుగండాల దోష నివారణ పూజలు, సకలాది నర మానవుల బాధలు కూడా ఇని ఇక్కడ పూజ కార్యక్రమాలు చేసి వాళ్ళ బాధలు ఓడగొడుతున్న బ్రాహ్మణులు, వేద బ్రాహ్మణులకు మిక్కిలి ఇంకా ఏమున్నది వారికి మించే సేవ చేస్తురని చెప్తున్నా నేను. 10,000 తల్లి 10,000 అర్థమైన బిడ్డ. వేద బ్రాహ్మణులు రొమ్మిరిసి ఇది నా కులము, ఇది నా తలము, మాకు మించిన విద్య ఎవరికి రాదని విర్రవీగిన గుండ మీద అమ్మ ఎవరి సొత్తు కాదు గాయత్రి, సరస్వతి ఎవరి సొత్తు కాదు. సబండ వర్ణాల సబండ కులస్థల దేవతలకు సబండ నరమానవులందరికీ సొత్తు నా తల్లి జగన్మాత. చదువు చెప్పినవాడు సంభాష్యుడు, విద్య నేర్పినవాడు వీరైన మల్లు, బుద్ధి చెప్పినవాడు పూతాంజనేయుడు. అందరూ ఇక్కడ స్థాపితమై ఉన్నారు సంతోషంతో. ఎవరి సొత్తు కాదు గాయత్రి, ఎవరి సొత్తు కాదు సరస్వతి, అందరిని ఇష్టపడుతుంది అమ్మ అని ఈడ ఉన్నటువంటి నా కులజాతులు దాన్ని ప్రకటించి వేద మంత్రాల ఘోషలతోని సాక్షాత్తు సరస్వతి దేవినే ఇక్కడికి రప్పించారు బిడ్డ. నవ కనక దుర్గ దేవతల్ని రప్పించిండ్రు మీరు. శతచండి యాగము పెట్టి సాక్షాత్తు మహిషాసురవర్తిని రప్పించి పూర్ణాహుతి చేస్తున్న గడియల్లా ఆమె దర్శనమిచ్చింది. గమనించినా మీరు లేకున్నా ఇక్కడ తల్లి నిండు నూరు కాదు 1000% నా చెల్లి ఇక్కడ కూర్చొని ఉన్నది. అది కష్టంలో పుట్టింది కళ్యమాత. దానికి ద్రోహము నేరం చేస్తే అస్సలు నచ్చది. దాని సొమ్ము దాని సొత్తు ఎవరు తిన్నా నచ్చది. అటువంటిది దాని సొమ్ము దానికి తేట తెల్లంగా పెట్టి బిడ్డ ఎన్ని దేవాలయాలు నా పిల్లగాడే కాదు ఎన్నో మేము చూసినప్పటికీ ఆమె ముక్కుపోగులు కానీ పుస్తళ్ళు కానీ వృత్తి ఉంటాయి. వృత్తి ఎందుకుంటాయి రా వారి, ఇంత పెద్ద దేవాలయం ఉండగా. అటువంటిది అట్లా కాదు. నా సెల్లకు వచ్చిన బంగారం నా సెల్లకు పెట్టుకుంటా. అలా నాడు లస్కర్ల బోనం ఎట్లా చేసిర్రు, ఎవరిని సొత్తు బిడ్డ ఆ బోనము అమ్మదే తీసిర్రు, నా అక్కదే తీసిరు, అక్కకే పెట్టిండ్రు. కానీ మేము సొంతంగా పెడుతున్నామని ప్రకటించరు కొంతమంది. అట్లా కాకుండా నా చెల్లె సొత్తు నా చెల్లెకు పెట్టి ఆమె పాదాల పట్టగొలుసులు చూడు, ఆమె కాల కడియాలు చూడు, ఆమెకు తుమ్మకాయ గుత్తులు చూడు, ఆమె నొష్ట పొట్ట భానువార సూర్యుడిని పట్టింది, సుఖ బొట్టు పెట్టింది. వారేవా సముద్రంలో తిరుగుతున్న చేపను తెచ్చి నా చెల్లి ముక్కు మీద పెట్టింది. చేప అంటే ఎంత మంచిదో తెలిసిన 1,00,000 కోటి యంత్రాలల్ల మత్స్య యంత్రము మహా గొప్పది, కుర్మ యంత్రం మహా గొప్పది. అసవంటిది యంత్రము కాదు, తంత్రము కాదు, ముక్కు పోగు కాదు. అటువంటి మహిమగల్ల ముక్కు పోగుని నా చెల్లెకి పెట్టిండ్రు. అందం వచ్చిందిరా నా చెల్లెకు 10,000 పెళ్లి కూతురు కదా అమ్మా ఈ రోజు. అందుకే పెళ్లి కూతురైనా పెళ్లి కూతురు కాకుండా ఎన్నడూ నా చెల్లె నిండు కొట్టలే గుడిలా. ఎప్పుడు నిండుగా చేసుకుంటేనే వచ్చిండ్రు కానీ నిండుగా చెయ్యలేదు అన్న రోజే లేదు. మీరు తయారైనా తయారు కాకుండా నా చెల్లెను అందనాల కుందనాల బొమ్మగా ఎక్కువ పెట్టిండ్రు. సంతోషంగా ఆమె ఎంత నిండుకుంటుందో మీరందరంత నిండుగా ఉండాలని అఖండ జ్యోతిని ఎత్తుకొని తల మీద బోనము, ఏడంత్రాల బోనము, సత్సాన బోనము. బోనం అంటేనే భోజనం. ఆ భోజనము దీన్ని దీవనార్థించిపోతున్న సల్లక బతుకుగా 10,000 తల్లి. శ్రీ దొండనల్ల పోచమ్మ మహాలక్ష్మి మాత.